హాయ్, మై నేమ్ ఇస్ షణ్ముఖ్. వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. ఈరోజు నేను డిఎస్సి ఏపీ డిఎస్సి నుంచి టీజీటీ ఇంగ్లీష్ నుంచి ఎలా ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను విత్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ప్రతి ఒక్క బిట్టు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. సో దీనివల్ల మీకు చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఓకేనా? రెడీ, స్టార్ట్. చూడండి, ఇంగ్లీష్లో కామన్గా ఫైండ్ ద ఎర్రర్స్ అని ఇస్తాడు. ఎర్రర్ డిటెక్షన్ అంటారు. దీనికి ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఎక్కడ తప్పు ఉందో ఎతకమంటాడు. సో ఇక్కడ ఏం సెంటెన్స్ ఇచ్చాడంటే, ఇది యాక్చువల్గా 2019 డిఎస్ఏ ఎస్జిటిలో ఈ క్వశ్చన్ వచ్చింది ఇంగ్లీష్ నుంచి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, సెంటెన్స్ సల్మాన్స్ మిడ్ నైట్స్ చిల్డ్రన్ ఆర్ మై ఫేవరెట్ నావల్ అని ఉంది. ఇక్కడ చూస్తే సల్మాన్స్ మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే ఒక బుక్ అంటే నావల్ ఇది. సో ఇక్కడ ఈ పార్ట్ చూసుకుంటే దిస్ ఈజ్ సబ్జెక్ట్ కదా, ఇక్కడ ఇది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఇది ఆర్ అనేది యాక్చువల్గా ప్లూరల్కి యూజ్ చేస్తారు. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఆర్ నౌన్స్కి యూజ్ చేస్తారు. సో మనకి సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలి. సో ఆన్సర్ ఏముంది ఇక్కడ? సి ఆప్షన్, ఆర్ ప్లేస్లో ఈజ్ రావాలి. ఓకేనా? అర్థమైంది కదా? నేను ప్రతి ఒక్క టాపిక్ మీద టెన్సెస్ అనగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగే మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనగే మీకు ఎన్నైతే నౌన్, ప్రొనౌన్, ప్రిపోజిషన్స్ అన్నిటి మీద నేను కంప్లీట్గా ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. దీనివల్ల మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. మీరు చేయాల్సింది ఒకటే, నా వీడియోని ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఇంతో పాటు నేను యాజ్ ఏ ఒక అర్థమెటిక్ ఫ్యాకల్టీగా, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కూడా, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ టోటల్గా 6 years. 6 yearsలో 4 jobs క్రాక్ చేశాను. గ్రూప్ బి జాబ్ కొట్టాను స్టేట్ లెవెల్లో చూసుకుంటే. అలానే ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్రాక్ చేశాను. అలాగే ఎస్బీఐ చూసుకుంటే ఐబీపీఎస్ పిఓ క్రాక్ చేశాను. సో టోటల్గా 4 jobs క్రాక్ చేశాను. సో ఇది మా ఎక్స్పీరియన్స్తో మీకు చాలా చాలా బాగా యూజ్ఫుల్గా అయ్యే వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీరు చేసేది ఒకటే, ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూజ్ ద సెంటెన్స్ ఇన్ విచ్ మైట్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. ఇక్కడ మైట్ అనే వాడు యూజ్ చేసుకొని పర్పస్ అంటే మనం ఒక ఉద్దేశపరంగా మన ఉద్దేశం ఏంటి చెప్పడానికి మైట్ అనేది ఏ సెంటెన్స్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారని అడుగుతున్నాడు. ఇక్కడ సెంటెన్స్ 1లో చూసుకుంటే ఐ స్టెప్డ్ ఎసైడ్ సో దట్ షీ మైట్ గో ఇన్. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి? అతను స్టెప్ ఎసైడ్ అంటే బ్యాక్ వెళ్ళాడు, సైడ్ తీసుకున్నాడు. ఎందుకంటే సో దట్ రీజన్. షీ మైట్ గో ఇన్ అంటే నేను సైడ్కి వెళ్తే ఆమె వెళ్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్పసే కదా, రీజన్. కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే రెండో ఆప్షన్ యూ మైట్ హ్యావ్ రీడ్ ద బుక్ అని ఉంది. ఇక్కడ మైట్ హ్యావ్ ఉంది కదా, దిస్ ఈస్ మైట్ హ్యావ్. ఈ మైట్ హ్యావ్ అనేది పాస్ట్ ఇమేజినరీ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. అంటే నేను చెయ్యగలనేమో ఆ టైంలో, పాస్ట్లో నువ్వు బుక్ చదివి ఉండేవాడువేమో అని అర్థం. ఇక్కడ యూ మైట్ హ్యావ్ రీడ్ అంటే పాస్ట్ ఇమేజినరీ సెంటెన్స్, అంటే కంప్లీటెడ్ యాక్షన్, అంటే జరిగిపోయింది ఇలా జరగొచ్చేమో, ఇలా చేసి ఉందోనేమో, అప్పుడు ఈ మైట్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. అలానే ఐ మైట్ హ్యావ్ కూడా సేమ్ అంతే, ఇది కూడా పాస్ట్లో యూజ్ చేస్తారు మైట్ హ్యావ్ అనేది. తర్వాత యూ మైట్ సీ బి, హూ మైట్ సీ బి కూడా సేమ్ అంతే, అతను ఎవరై ఉండరేమో అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఓన్లీ వన్ ఆన్సర్, దట్ ఈజ్ ఐ స్టెప్డ్ ఎసైడ్ సో దట్, రీజన్, పర్పస్, ఇంటెన్షన్. సీ మైట్ గో ఇన్ అనేది ఇక్కడ రీజన్. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే చూస్ ద ఎర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ మోరల్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? మెండేటరీ, రెస్పాన్సిబిలిటీ, చెయ్యాలి అని చెప్పడానికి ఏ వర్డ్ యూజ్ చేస్తారని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ మైట్ ఉంది, కెన్ ఉంది, మస్ట్ ఉంది, కుడ్ ఉంది. మైట్ అనేది పాజిబిలిటీ గురించి యూజ్ చేస్తాం మనం, ఇక్కడ కెన్ అనేది ఎబిలిటీ గురించి అండ్ మీకు పర్మిషన్ గురించి కూడా యూజ్ చేస్తాం. పర్మిషన్ గురించి. మస్ట్ అనేది ఆబ్లిగేషన్ గురించి యూజ్ చేస్తాం. కుడ్ కూడా కెన్కి వీటి కుడ్ అవుతుంది, లెస్ పాజిబిలిటీలో లెస్ పాజిబిలిటీ. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటది? మస్ట్ అనేది రైట్ ఆన్సర్, ఆబ్లిగేషన్ గురించి యూజ్ చేస్తాం. సో ఇక్కడ థర్డ్ నెంబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ చూడండి, వై డిడ్ యువర్ ఫాదర్ రిఫ్యూజ్ సచ్ ఏ ఆనరబుల్ జాబ్, చూజ్ ద ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్. మీరు సిలబస్ చూసుంటారు. ఇప్పుడు ఏదైతే మీకు ఎస్జిటి అయినా మీకు స్కూల్ అసిస్టెంట్ అయినా ఎందరైనా ఇంగ్లీష్లో మీరు కామన్గా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీరు చూస్తారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఈ సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సెంటెన్స్ అనేది అసెటివ్ సెంటెన్స్, అంటే ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో మార్చమని ఇక్కడ అడుగుతున్నాడు. సో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్గా ప్యాసివ్ వాయిస్లో చేంజ్ అయ్యింది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, వై డిడ్ యువర్ ఫాదర్ ఉంది కదా, రిఫ్యూజ్ సచ్ ఏ ఆనరబుల్ జాబ్. ఎప్పుడైతే ఇక్కడ డిడ్ అనేది మనం చూసామో ఇన్ని బట్టి నుంచి మనకు అర్థమవుతుందంటే డిడ్ అనేది సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. ఈయన అర్థం ఏంటి, పాస్ట్ టెన్స్లో ఈ సెంటెన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఒక అసెటివ్ సెంటెన్స్ అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మారుస్తామో అప్పుడు ఈ డిడ్ ప్లేస్లో వాజ్ అనేది వస్తుంది. ఎప్పుడు సబ్జెక్ట్ కానీ సింగులర్ అయితే, సబ్జెక్ట్ కానీ ప్లూరల్ అయితే వర్ వస్తుంది, WERE వస్తుంది. సో యువర్ ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి వాచ్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు కావాల్సింది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళినప్పుడు మనకి ఆబ్జెక్టివ్ అనేది స్టార్టింగ్కి వస్తుంది అండ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది, ఒక జాబ్, ఆనరబుల్ జాబ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ ద సింగులర్ కాబట్టి సింగులర్ హెల్ప్ ఎవరు యూజ్ చేయాలి. సో వాజ్ అనేది రావాలి. ఇక్కడ ఏ సెంటెన్స్లో వాజ్ ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, ఇది అసెప్టివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. వై అనేది ఉన్నదంటే అది ఇంటర్గేటివ్ అనుకోవచ్చు కాబట్టి ఇంటర్గేటివ్ ఆల్వేజ్ వైతో స్టార్ట్ అవ్వాలి. వై 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 తర్వాత ఎల్పి వర్బ్ రావాలి. నేను ఏం చెప్పాను, వాజ్ అనే ఎల్పి వర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ వాజ్ ఎక్కడ ఉందో చూడండి, వాజ్ ఇక్కడ ఉంది. సో మన కళ్ళు మూసుకొని హ్యాపీగా ఇది ఆన్సర్ కొట్టచ్చు. ఓకేనా, ఇలా మనం నేర్చుకోవాలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, సి సెయిడ్ కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అయింది, ఐ విల్ టేక్ టు ద పార్క్. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడు చూస్తామంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటి క్వశ్చన్స్ చూస్తాము. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మారుస్తామో ఇక్కడ ఈ కామా ఉంది కదా, ఇది కట్ అవుద్ది. ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, ఇవి కట్ అవుతాయి. తర్వాత మనం ఏం చేయాలంటే సి సెయిడ్ ఐ విల్ టేక్ యూ టు ద పార్క్ ఉంది కాబట్టి ఇక్కడ సి సెయిడ్ దట్ ఐ రాదు, ఎందుకంటే ఆమె చెప్పింది కాబట్టి ఆ ప్లేస్లో సి రావాలి. కాబట్టి ఇది కాదు. సి ఆస్క్డ్ మీ, సారీ ఇక్కడ ఎలాంటి అడగలేదు కదా, జస్ట్ చెప్పింది. ఆస్క్డ్ మీ అనేది రాదు, ఎందుకంటే సెయిడ్ దట్ రావాలి, లేకపోతే ఆఫర్డ్ అయినా రావాలి. కాబట్టి ఆఫర్డ్ ఉంది. సి హ్యాపెడ్ టు టేక్ మీ టు ద పార్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి సెయిడ్ ద సి టుక్ కాదు, ఎందుకంటే విల్ ఉంది కాబట్టి వుడ్ అనేది రావాలి అక్కడ ఉంటే. సో ఇక్కడ టుక్ అనేది రాదు. సో ఇక్కడ నంబర్ 3 ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి, ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉందో చూడమంటున్నాడు. గ్రామటికల్గా వెయిటింగ్ ఫర్ ద బస్ ఈజ్ ఏ అనోయింగ్. ఇక్కడ వెయిటింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలి. సో ఈజ్ వచ్చింది, సో ఇది రైట్. ఇది చూసుకుంటే దెర్ ఈజ్ నో స్కూల్స్, ఇక్కడ స్కూల్స్ అనే ప్లూరల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజ్ ప్లేస్లో ఆర్ రావాలి. సో ఇది రాంగ్. నెక్స్ట్ చూసుకుంటే ఇట్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, ఇక్కడ ఇట్ అనేది సింగులర్ కాబట్టి డూ నాట్ ప్లేస్లో డజ్ నాట్ రావాలి. దిస్ ఇస్ డజ్ నాట్ రావాలి, అప్పుడు ఇది రైట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా రాంగ్. మమ్స్ ఆర్ ఏ పెయిన్ఫుల్ డిసీజ్, ఒక డిసీజ్ ఇది సింగులర్, ఆల్వేస్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలి. ఓకే, ఆర్ రాకూడదు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సేమ్ మళ్ళీ మీకు స్పీచ్ నుంచి వచ్చింది, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సి సెయిడ్ ఐ విల్ టేక్, సేమ్ ఇది రిపీట్ అయింది. సారీ, మళ్ళీ క్వశ్చన్కి వెళ్దాం. చూస్ ద లింకర్ అమాంగ్ ఫాలోయింగ్ దట్ ఇండికేట్స్ ఎడిషన్. అంటే ఎడిషన్ గురించి, ఎడిషన్కి రిలేటెడ్గా ఏ వాడు ఉంది అడుగుతున్నాడు. ఇక్కడ ఎడిషన్ అనేది ఏంటి, ఇంకా ఎక్కువ, ఎక్స్ట్రా అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా చెప్పేది ఏంటి, దేర్ ఫోర్ అనేది రీజన్ చెప్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఎన్స్ కూడా రీజన్ అని, ఇది కూడా కాదు. ఫర్దర్ మోర్ అనేది రైట్ ఆన్సర్, ఎందుకంటే ఎక్కువ, ఇంకా
దిస్ అనేది కూడా రీజన్ కాబట్టి రిజల్ట్ కాబట్టి ఈ రిజల్ట్ కాబట్టి ఇది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కమల్ హోప్ టు విన్ ద ప్రైజ్ అని ఉంది. కమల్ హోప్డ్ ఉంది. నెక్స్ట్ ఏమవుద్ది? ఇఫ్ హీ వుడ్ విన్ ద ప్రైజ్, నో. దట్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్ అవ్వచ్చు. అవ్వదు. దట్ ఈ విల్ నాట్ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా. కాబట్టి ఓన్లీ టూ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో కంప్లీట్గా ఇప్పుడు 9 క్వశ్చన్స్ అయితే నేను చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఇంగ్లీష్ నుంచి ప్రాక్టీస్ బిట్లు అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. అలాగే అర్థమెటిక్ నుంచి మ్యాథమెటిక్స్ నుంచి కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మీకు మళ్ళీ 8 వీడియో చేస్తాను. కాబట్టి ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.